హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలుసుకోబోయేటటువంటి బిజినెస్ ఐడియా రెడీమేడ్ షర్ట్స్ అండి. ప్రజెంట్ సీజన్ అనేటటువంటిది స్టార్ట్ అవుతోంది కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకుంటే ఈ రెడీమేడ్ షర్ట్ల తయారీ అనేటటువంటిది ప్రజెంట్ మొదలు పెట్టడానికి కరెక్ట్ టైము. ఎందుకు చెప్తున్నాను అంటే, ముందుగా ఈ బిజినెస్కి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాల గురించి చెప్పి ఆ తర్వాత ఇది ప్రాజెక్ట్కి ఎంత అవుతుంది అనేటటువంటిది కూడా వివరంగా చెప్తాను. ప్రస్తుత టైంలో అంటే ఇప్పుడు దసరాలు వచ్చే టైంలో భవానీ మాలలు వేసేవాళ్ళు ఉంటారు, తర్వాత అయ్యప్ప స్వామి మాలలు వేసేవాళ్ళు ఉంటారు, ఆ కార్తీక మాసం అప్పుడు శివమాలలు వేసేవాళ్ళు ఉంటారు, అదేవిధంగా గణపతి మాలలు వేసేవాళ్ళు ఉంటారు, సాయిబాబా మాలలు వేసేటటువంటి వాళ్ళు. ఈ మాలలు వేసుకునేటటువంటి స్వాములు అందరూ కూడా పాత బట్టలు ఎవరు తెచ్చుకోరు. సంథింగ్ కొంతమంది ఎవరైనా వాడతారేమో, మరి నాకు తెలియదు. కానీ నాకు తెలిసి ఏంటంటే, ఈ బట్టలు కూడా వాళ్ళు దీక్షా సమయం అయిపోయిన తర్వాత వాటిని అక్కడ పంపలో కానీ ఏదైనా సరే ఒక పుణ్య నదిలో లేదంటే గుడి దగ్గర చెట్టుకో కానీ కట్టేస్తారు. నాకు తెలిసి మ్యాక్సిమం అనుకుంటున్నాను. చాలామంది నేను అలా చూశాను కాబట్టి చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఇంతకీ ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా ఈ మాల ధారణ ధరించేటప్పుడు స్వాములు నూతన వస్త్రాలతో పాటు ఈ షర్ట్స్ అనేటటువంటివి కొనుక్కుంటుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. మీరు ఇప్పుడు ప్రధానంగా మీరు ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అటువంటి వాళ్ళకైతే కనుక ఇది బెస్ట్ టైం. ఎందుకంటే దీనికి డిమాండ్ అనేటటువంటి ప్రజెంట్ ఎక్కువ ఉంది. మీ సప్లై అనేటటువంటిది మీరు కరెక్ట్గా చేయగలిగితే ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు మీరు ఈ మార్కెటింగ్లో అనేటటువంటిది జనవరి వరకు మంచిగా అయిపోతుంది. మీకు బిజినెస్ అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి అంటే కనుక ఈ 4 నెలల్లో వచ్చినటువంటి వ్యాపార అనుభవంతో మీరు ఇంకా నెట్టుకుపోవచ్చు అనమాట. మీ క్వాలిటీ అయితే కానీ, బ్రాండ్ అయితే కానీ, మీరు ఒక రిటైలర్ అవుట్లెట్లు దగ్గర మీరు తెచ్చుకున్నటువంటి మీ గుడ్ విల్ ద్వారా మీరు ముందుకు సాగిపోవచ్చు. ప్రజెంట్ కొత్తగా మార్కెట్లోకి దిగేటటువంటి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి ధరల్లో ఈ షర్ట్స్ అనేటటువంటివి మీరు తయారు చేయడం మీద దృష్టి పెట్టండి. ఉదాహరణకి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అనేటటువంటివి ఉన్నాయి, బ్రాండెడ్ కంపెనీలు అనేటటువంటివి ఉన్నాయి. ఆ పేర్లు ప్రస్తావించడం అవసరం. కానీ ఆ ఒక్కొక్క షర్ట్ ఖరీదు 1500 నుంచి 2000 రూపాయల దాకా ఉంటుంది. అంత ఖరీదైనటువంటి ఈ వస్త్రాలు ఈ దీక్షా సమయంలో వేసుకోవడానికి అంటే పనికిరావు. ఎందుకంటే ఇవి రెగ్యులర్గా మరి మడికి అనేటటువంటిది ఉంటుంది. దీనికంటూ పవిత్రంగా ఉండేటటువంటి విడిగా రోజు దాన్ని స్థానంలో తడుపుకోవాలి కంపల్సరీ. 3 పూట్ల స్నానం చేస్తారు. భోజనం చేసే ముందు భిక్ష కూడా ముందు మధ్యాహ్నం స్నానం చేస్తారు. పూజ చేసుకుని తర్వాత వీళ్ళు భోజనం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ దీక్షా సమయం అంతట్లోనూ 45 రోజులు కూడా వీరికి 1 జత 2 జతలు లేదా 3 జతలు కనుక తీసుకుంటే ఇవే రెగ్యులర్గా వాళ్ళు వాటిని మాసిపోకుండా పవిత్రంగా ఏ రోజుకి ఆ రోజు వాటిని శుభ్రం చేసుకుంటూ వాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ఇచ్చేటటువంటి చొక్కా ఏదైతే ఉందో అది XL, XXL, XXL, L, M వీటితోటి స్మాలు అంటే కన్నిస్వాములు, చిన్న పిల్లలు. కన్నిస్వాములు అంటే మేము చిన్నపిల్లలు మొదటిసారి వేసేవాళ్ళు అంటారు. నేను అనేటటువంటిది మణికంఠలు ఉంటారు కదా, చిన్నపిల్లలు వేసుకుంటారు. వారికి అందరికీ ఇప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. మీరు తయారు చేసి మీరు ప్రతి అవుట్లెట్కి వెళ్ళి వాటిని ప్లేస్ చేయొచ్చు. సుగంధీకరణలు అమ్మే చోట, అగరబత్తులు అమ్మే చోట, ఈ మాలలు అమ్మే చోట. లేదు అనుకుంటే ఏదైనా ఒక గుడి దగ్గర మీరు మంచి అవుట్లెట్ అనేటటువంటిది ఓపెన్ చేసినా మీరు సేల్స్ అనేటటువంటిది పెట్టుకోవచ్చు. రైట్. ఇప్పుడు దీనికి నిర్మాణ వ్యయం అనేటటువంటిది చూద్దాం. మనం దీంతో మొదలుపెట్టి మీరు ఫిక్స్డ్గా చేసేయాలి కదండి. ఆ తర్వాత మీకు మంచిగా అలవాటు అవుతుంది కాబట్టి షర్ట్ ఈ సైజ్ ఎంత ఒక అనుభవం అనేటటువంటి వచ్చి ఆ అనుభవంతో చేసుకోవచ్చు.
అయితే దీనికి ఎంత అవుతుంది ఏమిటి అనేటటువంటిది నేను కొద్దిగా రాసుకున్నాను. ఇప్పుడు భవనం అద్దెలోకి వచ్చినట్లయితే సుమారు ఇంత గది ఉంటే మాకు అంత గది అంటే ఒక 1000 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది. ఒక 1000 ఫీట్ అనేటటువంటిది ఉంటే సరిపోతుంది. అంటే లోతు ఒక 20 అడుగులు, అడ్డం ఒక 20 అడుగులు అలా ఉన్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఇవి మార్కెట్ ప్లేస్తో సంబంధం లేదు కాబట్టి, మీరు రెగ్యులర్ మార్కెట్ ప్లేస్తో సంబంధం లేదు కాబట్టి ఊరికి కొద్దిగా దూరంగా అయి ఉండొచ్చు. కొంచెం హౌసెస్ ఉన్నటువంటి చోట కానీ, అంటే హౌసెస్ లేకుండానే ఉండాలి. ఎందుకంటే మీరు ఈ కుట్టు శబ్దాలు అనేటటువంటివి రెగ్యులర్గా వస్తే చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి కొద్దిగా ఊరు స్టార్టింగ్లో కానీ ఊరి చివర కానీ కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఇళ్ల సముదాయంలో ఏదైతే ఉందో అలాంటి చోట రెంట్లు కూడా తక్కువ వస్తాయి. ఉదాహరణకు 1000 వేసుకుందాం కదండి, బాగా ఊరు చివర కాబట్టి 1000 వేసుకుందాం. ఆ తర్వాత ఈ కుట్టు మిషన్కి తీసుకుంటే నేను వాకప్ చేశాను. కరెంటు పనితో చేసేది మన కుట్టు మిషన్ 28,460 రూపాయలు అంటండి. అది డిస్కౌంట్లు అన్నీ పోను. కుట్టు మిషన్ కరెంటుతో పనిచేస్తుందంట. అది ఒకసారి ఒక 30,000 రూపాయలు వేసుకుందాము. ఓవర్ లాకింగ్ మిషన్ అంటండి, అది 4,000 రూపాయలు. కటింగ్ టేబుల్ అంటే ఈ కటింగ్ మాస్టర్కి కట్టి చేసుకోవడానికి కటింగ్ టేబుల్ ఒకటి కావాలి, దానికి 4,500 రూపాయలు అవుతుందంటండి. ఒక బీరువాలు ఒక 2 పెట్టుకోవడమే మంచిది. ఒక 2 బీరువాలు పెట్టుకుంటే ఒక 8,000 రూపాయలు అవుతుంది. ఆఫీస్ ఫర్నిచర్ 2 సెట్లు ఇంకో ఈ విధంగా కూర్చోవడానికి కానీ, బల్లలు అయితే కానివ్వండి, ఒక వీటికి అయితే కానీ ఒక 10,000 రూపాయలు. దానికి స్టూల్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూర్చోవడానికి ఒక 2,500, ఒక 2 స్టూల్స్, ఫ్యాన్లు లైట్లు ఓ 2,500లో మామూలు మరీ ఎంత భయంకరమైన ఏసీ కాకుండా మామూలుగా ట్యూబ్ లైట్లు ఇవి పెట్టుకుంటే ఒక 2,500. మొత్తం దీనికి చూసుకుంటే ఒక 60,000 రూపాయలు మీ పెట్టుబడి. దేనికి? కేవలం ఆఫీస్కి. ఒకవేళ వాళ్ళు అడ్వాన్స్ కూడా ఏమన్నా అడిగినట్లయితే 70,000 రూపాయలు అవుతుంది. ఇది ఏమిటంటే ఇది స్థిర వ్యయాలు. వీటిలన్నిటికి అసలు మీరు వ్యాపారం ప్రారంభించలేదు, ముందర వీటిలన్నిటితోటి మొత్తం ఒక స్టార్ట్ అవుతుందన్నమాట. మీకు ఓమ్ అనేటటువంటిది మొదలెడతారు. దాంతో ఆ తర్వాత వర్కింగ్ క్యాపిటల్ కింద మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చూసింది స్థిరపు చేయడం. వర్కింగ్ క్యాపిటల్ ఏ విధంగా ఉంటుందంటే షర్ట్స్ తయారీ క్లాత్, అది మీరే చూసుకోండి, నేను చెప్పను. ఎందుకంటే మీటర్కి ఎంత పడుతుంది అనేటటువంటి తాళ్ళలో తీసుకుంటే దానికి ఒక రేటు ఉంటుంది. క్వాలిటీని బట్టి ఉంటాయి రేట్స్ అనేటటువంటివి. డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక రేటు ఉంటుంది, మద్రాసులో ఒక రేటు ఉంటుంది, థర్డ్ తోట అనే నెంబర్ ఆఫ్ అది దానికి మనం కరెక్ట్గా చెప్పలేము, ఇంత అనేది చెప్పలేము. ఎంతో కొంత తీసుకోవాలి కాబట్టి ఒక చొక్కాకు ఒక 60 రూపాయలు మీటర్, ఒక 60 రూపాయలు పడుతుంది అనుకుందాం కాసేపు ఉదాహరణకి. పెద్ద నేను అందులో పెర్ఫెక్ట్గా అనేటటువంటిది నేను చెప్పట్లేదు, జస్ట్ ఏదో ఒక ఫిగర్ అనుకోవాలి కాబట్టి ఒక 60 అనిపించింది నాకు, 60. అదేవిధంగా బటన్స్, కాలరు, లేబుల్, ఈ విధంగా బటన్స్ ఉంటాయి, కాలర్లు తొక్కబెడతారు, వెనకాల లేబుల్ అనేటటువంటిది ఉంటుంది. వీటికి ఒక 15 రూపాయలు వేసుకుందాం. నెలకు దగ్గరగా ఒక 833 షర్ట్లు వేసారు అనుకుందాం. ఇదే లెక్కండి అంటే సరే, అది కూడా ఒక ఉత్తినే లెక్క వేసాను. 833 అంటే వర్కింగ్ అవర్స్ 8 గంటలు కాబట్టి 3 షిఫ్ట్ల కింద మారుకుంటారు ఇవన్నీ కాబట్టి అలా 833, 62,475 రూపాయలు ఈ మొత్తం వర్కింగ్ క్యాపిటల్కి. ఇంకా జీతాలు మరి ఇవన్నీ కొనిసామండి. మరి నాకు కొట్టడం రాదండి అంటారు. నాకు తెలుసు, మీకు కొట్టడం వస్తే మీరు టైలర్ అవుతారు తప్ప వ్యాపారవేత్త అవరు. వ్యాపారవేత్తగా మీరేం పెట్టుకోవాలి పెట్టుబడి అంటే జీతాలు ఇచ్చుకోవాలి. ఈ కటింగ్ చేసేటటువంటి మాస్టర్కి ప్రజెంట్ స్టార్టింగ్ అయితే 8,000 రూపాయలు ఉందండి. ఈయన కటింగ్ మాస్టర్ అంటారు, ఆయన పేరే కటింగ్ మాస్టర్. అంటే ఏంటంటే చొక్కాలు అవి టకటక కట్ చేస్తాడు, జాకెట్లు. ఆయన కటింగే, కొట్టడం. క్లాత్ ఇస్తే ఆయనకి కట్ చేసేస్తారు. ఈ కుట్టేటటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో దానికి విడిగా ఉంటారు. వాడు కట్ చేయడం వాళ్ళ సెక్షన్ కాదు, ఇస్తే టకటక వాళ్ళు జాకెట్ అయితే కానీ ఇదైతే టకటక కుట్టేస్తారు. వీళ్ళకి శాలరీస్ అనేటటువంటిది తక్కువే ఉంటుందండి, 1,500 ఉంటుంది. కాకపోతే ఆ ఐటెంకి ఎంత అని చెప్పి మీరు మాట్లాడుకోవాలి. ఒక ఐటెంకి 3 రూపాయలు, 10 రూపాయలు, 5 అంటే 1,500 రూపాయలు శాలరీ ప్లస్ ఇది ఉంటుంది. అది మీరు మాట్లాడుకోవడం తీరుని బట్టి ఉంటుంది. కాకపోతే ఏంటంటే అటెండర్లే కావాలి వాళ్ళకి, మంచినీళ్ళు ఇవ్వడానికి, దీనికి పొద్దున్నే ఈ మిషన్లు అన్నీ తుడవడానికి,
ఆ కింద ఉన్నటువంటి డస్ట్ ఏదైతే వీళ్ళు కట్ చేసేసినటువంటి డస్ట్ అదేవిధంగా అవన్నీ ఉండడానికి అటెండర్స్ అనేటటువంటి వాళ్ళు కంపల్సరీ కావాలి. వాళ్ళకి ఇద్దరికి కలిపి ఒక 10,000 రూపాయలు వేసుకోవచ్చు. ఇద్దరికి కలిపి అంటే మనిషికి ఒక 5,000 రూపాయలు వేసుకుంటే ఇవన్నీ తుడిచేటటువంటి వాళ్ళు, పొద్దున్న సాయంకాలం వచ్చి తుడిచేటటువంటి వాళ్ళు. ఇంకా మార్కెటింగ్ పర్సన్కి ఇది గుండెకే అండి, అర్థమైందా? మీరు పెట్టుబడి ఎట్టండి, ఇవన్నీ జాగ్రత్తగా జరుగుతున్నాయో లేవో, పైసలు కొడుతున్నారో లేదా, మిషన్ సరిగ్గా వాడుతున్నారో లేదో మీరు అక్కడ కూర్చుని చూసుకుని మార్కెటింగ్కి ఏదైతే ఉంటాయో ఒక పర్సన్ని మీరు కంపల్సరీ నియమించాలి. వాడు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాలి. ఒక 3 చొక్కాలు ముందుగా, ఒక 4 రకాల చొక్కాలు అంటే ఏంటంటే 4 రంగులు ఉంటాయి కదండి, వైటు స్వామిమాలకి సంబంధించింది నలుపు, వైట్ షిరిడి సాయిబాబా మాల అనుకుంటా వైటు, రెడ్ ఏమో భవానీ మాల గారికి, భవానీ అమ్మవారికి, ఇంకో బ్లూ వినాయకుడి మాలకి, సంథింగ్ అంటే 4 రకాల స్మాలు, మీడియము, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ఎల్ 5 రకాల షర్ట్లు ఆయనకి ముందుగా మీరు కుట్టించి ఆయన్ని పంపితే ఆ క్వాలిటీ అవి చూపించి ఆయన షాపుల దగ్గరికి వెళ్ళి మీకు ఆర్డర్లు అనేటటువంటివి తీసుకొస్తారు. ఈయనకి మార్కెటింగ్ టీమ్ అంటుంది. ఈయనకి కూడా మరి ఆయన వర్క్డ్ ఎక్స్పీరియన్స్ని బట్టి స్టార్టింగ్ 10,000 రూపాయల వరకు కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే వీళ్ళకి సుమారుగా ఒక 35,000 రూపాయలు ఈ జీతాలు, 40,000 రూపాయల దాకా జీతాలు. అంటే ఇంకా మిస్లీనియస్ నేను చెప్పలేదు కానీ ఇంకా మీకు వస్తూ ఉంటాయి. ఒక 40,000-50,000 రూపాయలు అనేటివి ఎవరైనా వచ్చారు టీలు తెప్పించడం అవి ఇవి ఉంటాయి. మీకు జీతాలు మిగతా వేతనాలు అంటే ఆ రోజు ట్రాన్స్పోర్ట్లో ఏదో లారీలో సరుకు వచ్చింది, కిందకి దింపేటటువంటి హమాలీకి జీతం ఇవ్వాలి. వాళ్ళు నెల పెట్టుకోరు కదా. అలాగే మీకు సపోజ్ ఒక బల్క్ ఆర్డర్ ఏదో వచ్చింది, మాకు లారీ షర్ట్లు కావాలన్నారు. ఆ లారీ షర్ట్లు అన్నీ కుట్టేవాడు పెట్టలేడు, ఈ అటెండర్ పెట్టలేరు. కాబట్టి వాళ్ళకి హమాలీలు అనేటటువంటి వాళ్ళు కావాలి. వాటికి వేతనాలకి కలిపి ఒక 40,000-50,000 రూపాయలు అవుతుంది. దీంతోపాటు ఇంకా ప్యాకింగ్ బాక్సులు, విద్యుత్తు, స్టేషనరీ ఇవన్నీ కలిపి నెలకు అవసరమైనటువంటి క్యాపిటల్ ఎంత అవుతుందంటే ఒక 2,90,000 రూపాయలు దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ క్యాపిటల్ అంటారండి. ఇవన్నీ అంటే ఏంటంటే ఈ అవసరమైనటువంటి క్లాత్కి అయితే కానివ్వండి, బటన్స్కి అయితే కానివ్వండి, దారాలకి అయితే కానివ్వండి, కరెంటుకి, విద్యుత్తుకి, అదేవిధంగా స్టాఫ్కి శాలరీస్కి, వాళ్ళ టీలకి, ప్యాకింగ్లకి, ఇటువంటివన్నీ సగటున దగ్గరగా ఒక షర్ట్ అనేటటువంటిది మీకు ఒక 100-125 రూపాయలు మీకు కనుక వచ్చింది అనుకోండి, దానికి మీరు ఒక 25% కానీ 30% కానీ వేసుకొని ఒక 30%కి మీరు బయటకు వేసుకోవాలి. మీకు మొదటి నుంచి చెప్తున్నాను నేను, ఉదాహరణకే ఒక ప్రైజ్ అనేటటువంటిది చెప్తాను అంతే. ఇదే ఫిక్స్డ్గా మీరు పెట్టుకోవాలనేటటువంటిది కాదు. ఏదో ఒక ఫిగర్ తీసుకోవాలి కాబట్టి 100, 10 అనేటటువంటివి 4 మీద ఆడే ఫిగర్స్ కాబట్టి ఒక 100 రూపాయలు, ఒక 125 రూపాయలు అనేటటువంటివి నేను తీసుకుంటూ ఉంటాను. మీరు దాన్ని బట్టి బేరీజ్ చేసుకోండి. నేను ఒక 100కి 25 రూపాయలు లాభం వేసుకుని అమ్ముకోండి అంటే మీకు పడిన దాని మీద, సపోజ్ మీకు చొక్కా 500 పడింది అనుకోండి, 100కి 25 రూపాయలు వేసుకోండి అంటే మీరు 500కి ఎంత వేసుకోవాలి? మీరు 200 ఎంత 100 125 అనుకోండి, 125 రూపాయలు చెప్పిన లాభం వేసుకుని మీరు ఇచ్చుకోవడం అనేటటువంటిది ఉంటుంది. ఆ విధంగా మీరు బేరీజ్ చేసుకోండి. మీకు ఎంత పడిందో దాని మీద ఒక 25 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు వేసుకుని మీరు సెల్లింగ్ అనేటటువంటిది చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మీకు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కనుక రావాలి అంటే ఈ బల్క్ మీద ఒక 30 షర్ట్కి 25 రూపాయల లాభం కాకుండా ఒక బల్క్కి ఒక బంచ్కి 1000 రూపాయల లాభం వేసుకుని బయటకు చూసేయాలి. సపోజ్కి ఇప్పుడు మీకు వర్కింగ్ క్యాపిటల్ 2,90,000 అంటున్నాం కదండి. ఈ 2,90,000 ఇప్పుడు నేను వచ్చి ఆర్డర్ తీసుకున్నానంటే 3 లక్షలకి వాడికి తోసేయాలి. మొత్తం మన దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం 3 లక్షలకి వాడికి తోసేయాలి ఒక రోజులోనే. మొత్తం అంతా నేను చెప్పేది నెల రోజులకు కాదు, ఒక రోజులో ఎవరైనా నాకు బల్క్ ఆర్డర్ కావాలి, 2,90,000 మీకు అయింది, 3 లక్షలకు తోసేసి మళ్ళీ మీకు క్యాపిటల్ అనేటటువంటిది మళ్ళీ 30 లక్షలు, ఆ 10,000 పక్కన పెట్టుకోండి. అంటే ఇంక్లూడింగ్ మీ శాలరీస్తో సహా మళ్ళీ పెట్టుకోండి. 2,90,000 తోటి మళ్ళీ మీరు వ్యాపారం ప్రారంభించేసేయాలి. మళ్ళీ ఇంకొకరికి ఎవరో దొరికాడు బల్క్లో కొట్టేది. ఆ విధంగా మీరు ఈ 2,90,000ని నెల అయ్యేసరికి ఎన్నిసార్లు సైక్లింగ్ అనేటటువంటిది చేయగలుగుతారు?
రోజుకు 10,000 చొప్పున సంపాదించుకుంటే నెలకు ఎంత సంపాదించుకోగలరు అనేటటువంటిది ఈ 3,00,000 రూపాయలు మీకు ప్రాఫిట్ వస్తుంది. ఈ 3,00,000 రూపాయల ప్రాఫిట్లోంచి ఏ విధంగా మీరు సర్వైవ్ అవ్వగలరు? ఈ 2,90,000 రూపాయలు మళ్ళీ పెట్టుబడి పెట్టుకోవడం అనేటటువంటిది మీరు ఈ సర్వైవ్ అవ్వడంలోనే మీకు ఉంటుంది. మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ అనేటటువంటిది ఉంటుంది అనుకోండి. స్టార్టింగ్ అనేటటువంటిది మీకు ఏదైనా సరే ఈ బిజినెస్లో మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నేను సాధ్యమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు నేను క్లారిఫికేషన్ అనేటటువంటిది ఇస్తాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈసారి నా బిజినెస్ ఐడియా. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని బిజినెస్ ఐడియాల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్.